నీట్ స్కామ్ పై విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన బాటపట్టాయి. హైదరాబాద్లో ఎన్ఎస్యుఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యుఐతో పాటు వాటి అనుబంధ యువజన విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. మాస్ కాపయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి ఈ విద్యార్థి సంఘాలు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు నిరసన మార్చ్ను చేపట్టాయి. ఈ ఆందోళనలో విద్యార్థులు, యువజన సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరీక్ష జరిగిన రోజే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధిత అభ్యర్థులు రాజ్భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. కాగా ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దయచేసి ప్రతి సంఘం నుండి ఒకరు బదరి సైకున్నారు మ్యాక్సిమం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పోరాటాలు చేసి వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపించి వాళ్ళని గద్దెదించినాము. ఈ నీట్ విద్యార్థులకు కూడా న్యాయం జరిగే వరకు అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చినాము. ఇది ఆరంభం మటుకే. ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగి రాకపోతే, ఈ సమస్యని పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వము అని చెప్పి హెచ్చరిస్తూ, దానితో పాటు అవసరమైతే విద్యార్థి యువజన సంఘాల ఒక దాటిపైకి వచ్చి ఒక కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ 24 లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేకూరుతాము. వాళ్ళ కుటుంబంలో ఒక అన్న లెక్క, కుటుంబ సభ్యుల లెక్క బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి యువజన సంఘ, విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు మేము తీసుకుంటున్నాము. వాళ్ళకి భరోసా కల్పిస్తాము. వాళ్ళకి భరోసా వచ్చి ఎగ్జామ్ రీకండక్ట్ చేసి నేరస్తులని కఠినంగా శిక్షించే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ ఉద్యమం కోసము మా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా కూడా, ఆ 24 లక్షల మంది విద్యార్థుల కోసము మా ప్రాణాలు అర్పించని కూడా